క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్, కొండూరు గ్రామాలలో వ్యవసాయ గిడ్డంగి భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఎంఎన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి 83 మందికి 83,09,628 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు బంద్ అవుతాయని ఎన్నో రకాలుగా ప్రజలలో అపోహలు లేపి నమ్మించాలని చూశారని, ప్రజలు ఏది మంచి ఏది చెడో ఎంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఈరోజు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రజా పరిపాలనలో ప్రజల మధ్య చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంటే అప్పుడు మాట్లాడిన వారు ఇప్పుడు మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న, గాదర్ నర్సారెడ్డి, రిక్క ముత్తెన్న, దేగాం పెద్దసాయన్న, సిరికొండ రమేష్, మైనార్టీ సెల్ సయ్యద్ అసీఫ్, మల్లేష్ యాదవ్, జీవన్, దుమాల గంగారెడ్డి, జాఫర్ భూమన్న, ఎస్సీసెల్ సామిల్, ఓబీసీ నర్సింగ్రావు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా మీ ఇంటింటికి ఎవరికైతే లోన్ ఉందో వాళ్ళ దగ్గరకు వచ్చి, లేకుంటే మీరన్నా అక్కడ మరి కన్సర్న్ ఏది మన రైతు వేదిక దగ్గర పోయా లేకుంటే ఇంకెక్కడ పోయి అక్కడ అప్లికేషన్ ఇచ్చుకోమని అడుగుతున్నాం. ఇలా నోడల్ ఆఫీసర్ని పెట్టినాం. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయితే ఉండనే ఉన్నారు మండలకు 4-5. సో ఒక వారం రోజులలో మీ అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటారు, ఎవరి దగ్గర అయితే ఎవరు లోన్ రాలేదో వాళ్ళకి. ఇంకొక 6-7 లక్షల మందికి ఖచ్చితంగా అందరు కూడా లోన్ మాఫ్ అవుతుంది. ఎందుకంటే పైసలు ప్రభుత్వం ఆల్రెడీ బ్యాంకులలో డిపాజిట్ చేసింది, కోర్ బ్యాంకులలో ఆల్రెడీ డిపాజిట్ చేసింది. వీళ్ళు కాకుండా ఇంకొక 5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్న వాళ్ళు. ఇలా బ్యాంకు వాళ్ళు మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నావా లోన్? ఏం చేస్తావు? లోన్ ఏమో దుకాణం పెట్టుకుంటావా, పంట పండించుకుంటావా, దేని కొరకని అడుగుతారు. ఇలా బ్యాంకు వాళ్ళు అదే అడుగుతున్నాం. మనం లోన్ తీసుకున్నాం, అప్పాలు చేసి కానీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వంలో డబ్బులు లేకుండా కానీ రైతులను అప్పుల నుండి విముక్తి చేయాలా అని చెప్పి మనమే గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఇలా బ్యాంకుల దగ్గరికి అప్పు తీసుకుని రైతులు అప్పు కడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పు తీసుకోవడానికి కారణం వాళ్ళు బ్యాంకు వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తావా ఈ అప్పు తీసుకుని? ఇప్పుడు 5,000 కోట్లు మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము? మన రైతులకు రుణమాఫీ చేస్తామంటే ఒప్పుకోవాడు. మనమేమంటున్నాం, మీకు అంతా కూడా బ్యాంకు మొత్తం రికవరీ చేపిస్తాం, మేము రికవరీ చేసి మేము రైతులకు మాఫీ ఇస్తామంటే అప్పుడు వారు సరే అంటే దాని గురించి ఇవాళ మనము 2 లక్షల కంటే పైన ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఎక్కువ అమౌంట్, ఒక రైతుకు కుటుంబం మొత్తం కలిసి తండ్రికి కొడుకుకు తర్వాత అమ్మకు అందరు కలిసి 2.5 లక్షలు ఉన్నాయనుకోండి, 50,000 మీరు బ్యాంకులో కట్టండి, 2 లక్షల రూపాయలు మీకు మాఫీ అవుతుంది. 5 లక్షలుగా ఉంటే మీరు చేసి కట్టండి 2 లక్షల రూపాయలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.